ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము 28వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళేది. అప్పుడు వారు ఆయన ఆరాధించి దర్శించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరికి వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసుకొచ్చు వారిని నా శిష్యులు చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపబోధింపుడు. ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమస్యను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఒక గొప్ప పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. ఏమిటా పండుగ? ఏంటి ఈరోజు పండుగ? ఏంటి ఉందా? ఏమన్నా పండుగ ఉందా? పోయిన వారం ఏం పండుగ? అంతకుముందు వారం ఏం పండుగ? అంతకుముందు ఏం పండుగ? పాస్కా పండుగ. అంతకుముందు ఏం పండుగ? క్రిస్మస్ పండుగ. అంతేనా? క్రిస్మస్ పండుగ, క్రీస్తు జయంతి, తర్వాత పాస్కా పండుగ, తర్వాత మోక్షారోహణ పండుగ, తర్వాత పెంతెకోస్తు పండుగ, తర్వాత ఈరోజు త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం కొనియాడుతూ ఉన్నాం. ఎందుకనంటే ఈ పండుగలన్నీ కూడా ఎవరికి సంబంధించినవి? దేవునికి సంబంధించినవి. క్రీస్తు జయంతి ఎవరి పండుగది? ఆయనదే. పాస్కా పండుగ ఆయనదే. మోక్షారోహణం ఆయనదే. పవిత్రాత్మ పండుగ ఆయనదే. త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవ పండుగ ఇది మందది. ఈ పండుగలన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని ఇవన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నాయి. కానీ మన రక్షణ చరిత్రలో కీలకమైనటువంటి స్థానం వహించినటువంటి పండుగ పితా పుత్ర పవిత్రాత్మ త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవ పండుగ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మన రక్షణకు కారకులైనటువంటి పితా పుత్ర పవిత్రాత్మ అనేటువంటి ముగ్గురు వ్యక్తులను మనము పండుగను ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. ప్రతి ఆదివారము, ప్రతి ప్రార్థనలో కూడా మనం ముగ్గురు వ్యక్తులను కూడా జ్ఞాపకపరుచుకుంటూ ఉంటాం. ఆదివారం యొక్క విశిష్టత అది. మిగతా రోజులు సులువు గుర్తేసిన అయిపోయినా, ప్రభుని మనం గుర్తు చేసుకోకపోయినా, ఆదివారం నాడు తప్పనిసరిగా మనం ఈ ముగ్గురు వ్యక్తులని కూడా అంకితము చేయబడినటువంటిది. ఈ పిత పుత్ర పవిత్రాత్మ ఈ ముగ్గురు వ్యక్తులకి ఆదివారము అంకితము చేయబడినదని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు? విశ్రాంతి. విశ్రాంతి అంటే ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి ఆ రోజు. విశ్రాంతి దినం అంటే ఏంటి? ఏం చేయాలి మరి? పరిశుద్ధముగా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి, పవిత్రపరచనని దేవుడు తెలియజేశాడు. మొట్టమొదటిగా సృష్టి ఆరంభం ఎప్పుడు జరిగింది? ఆదివారమే మొదలైంది. యేసు ప్రభు సమాధిలోంచి తిరిగి లేచింది ఎప్పుడు? ఆదివారం. యేసు ప్రభు తన శాంతిని శిష్యులకు ప్రసాదించింది ఎప్పుడు? ఆదివారము. ఆత్మని కుమ్మరించింది ఎప్పుడు? ఆదివారము. క్రైస్తవ సంఘమునకు తిరుసభకు పునాది వేయబడింది కూడా ఆదివారమే అని వాక్యం మనకి హెచ్చరిక చేయబడింది. కాబట్టి ఆ దేవుడు సృష్టించిన తర్వాత, లోకాన్ని సృష్టించిన తర్వాత ఆయన మాట చెప్తున్నాడు, ఈ 6 దినములు కూడా కష్టపడి పని చేయి, 7వ దినమును
విశ్రాంతి దినం, ఆదివారము పవిత్రమైన దినముగా నీవు పాటించమని చెప్తున్నాడు. కాబట్టి సృష్టి ఆరంభము నుండి ఆదివారమునకు ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఈ ఆదివారము పిత, పుత్ర, పవిత్రాత్మ ముగ్గురు వ్యక్తులకు కూడా మనం జ్ఞాపకపరుచుకుంటూ, వారిని స్మరించుకుంటూ, వారిని ఎప్పుడు కూడా గౌరవించాలని ఈరోజు పండుగ మనకి తెలియజేస్తాం. ఏం పండుగ అది? త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం. ఈ పిత, పుత్ర, పవిత్రాత్మలో ఉన్నటువంటి రహస్యం ఏంటి? మనము ప్రార్థన చేసుకుంటాం, ఎక్కడికి వెళ్ళినా వెంటనే పితా, పుత్ర, పవిత్రాత్మ వేసుకుని వెళ్ళిపోతాం. ఇందులో ఉన్నటువంటి రహస్యం అంటే ముగ్గురు దేవుళ్ళ, ఒక దేవుడా? ఒక దేవుడేనా? మరి ముగ్గురుని అంటున్నావుగా, పిత, పుత్ర, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఒకే దేవుడిగా ఉన్నారని ఈరోజు పండుగ మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఒకే దేవుడుగా ముగ్గురు వ్యక్తులు మనకి కనబడుతూ ఉన్నారని వాక్యం ఈరోజు మనకి బోధిస్తా ఉంది. పిత దేవుడు, తర్వాత పుత్రుడైనటువంటి దేవుడు, తర్వాత పవిత్రాత్మ అయినటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవుని గురించి బైబిల్ గ్రంథములో అనేక వాక్యాలు రాయబడి ఉన్నాయి. అవునా? పూర్వవేదాన్ని చూస్తే యావే దేవుడు, యావే దేవుడు, యావే దేవుడు, యావే దేవుడు నేలేవా? పూర్వవేదం అంతా కూడా యావే దేవుడే. తండ్రి అయినటువంటి యావే దేవుడు, పిత అయినటువంటి దేవుడు, మరి దేవుని గురించి బైబిల్ గ్రంథం అంతా కూడా రాయబడింది. నెక్స్ట్ పుత్రుడు, కుమారుని గురించి ఎక్కడుంది? నూతన వేదములకు వచ్చేసరికి ఆ బైబిల్ గ్రంథములో నూతన వేదములో కుమారుని గురించి పుత్రుడు, 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 దేవుని కుమారుడు, కుమారుడు యేసుక్రీస్తు, ఆయన గురించి వాక్యాలు వ్రాయబడి ఉన్నాయి. అలాగే నూతన వేదములకు కూడా పవిత్రాత్మను గురించి వ్రాయబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథం అంతటి కూడా ఈ ముగ్గురు వ్యక్తులను గురించి చక్కగా వాక్యాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. ఈ ముగ్గురు దేవుడిగా ఉన్నారని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. పిత నీకు దేవుడు, పుత్రుడు నీకు దేవుడు, అలాగే పవిత్రాత్మ కూడా నీకు దేవుడని ఈ యొక్క బైబిల్ గ్రంథం మనకి చక్కగా తెలియజేస్తా ఉంది. ఒక వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 8వ వచనంలో చూద్దాం. యోహాను శుభవార్త. అప్పుడు ఫిలిప్పు, ప్రభు మాకు తండ్రిని చూపుము, అది చాలును అనేగాడు. ఎవరు అడిగారమ్మా ఈ మాటని? ఫిలిప్పు. ఎవరిని అడుగుతున్నాడు? యేసు ప్రభువుని అడుగుతా ఉన్నాడు. యేసు ప్రభు కాలంలో ఆయన శిష్యులైనటువంటి ఒక ఆయన, అయ్యా నాకు తండ్రి దేవుని చూపించు అని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడమ్మా? అందుకు యేసు ఇట్లా, నేను ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో ఉన్నాను కదా, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసినట్లే. తండ్రి నువ్వు ప్రత్యేకంగా చూడవసలా. ఫిలిప్ ఏమంటున్నాడు? అయా తండ్రి దేవుని నాకు చూపించు అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇంతకాలం నాతో కలిసి జీవిస్తున్నావు కదా, నేను నా గురించి నీకు తెలుసు కదా, ఇంత పరిచయం ఉండి ఇంత బాగా తిరుగుతున్నప్పుడు నువ్వు ఇంకా తండ్రి దేవుని అడుగుతున్నావేంటి? నన్ను చూస్తే నా తండ్రి దేవుణ్ణి చూసినట్లని చెప్తున్నాడు. దీనిని బట్టి మనకేం అర్థమవుతుంది? తండ్రి కుమారులు కూడా ఒకటేనని మనకి అర్థమవుతుంది. అర్థమవుతుందా? పిత, పుత్ర, పవిత్రాత్మ ముగ్గురు ఒకటేనా? వేరువేరా? ఒకటే. ఎలా ఒకటి అవుతారు? తండ్రి దేవుడి బాధ్యతలు ఉన్నాయి, ఆయన చేసిన అద్భుతాలు అవి ఉన్నాయి, కుమారుడు చేసినవి ఉన్నాయి, పవిత్రాత్మ చేసినవి ఉన్నాయి. ఎప్పుడైతే కుమారుడు లోకంలోనికి వచ్చాడో తండ్రి ఆగిపోయాడు. ఎప్పుడైతే కుమారుడు లోకాన్ని ముగించుకుని వెళ్ళిపోయాడో కుమారుడు ఆగిపోయాడు, పవిత్రాత్మ వచ్చింది. ముగ్గురు కూడా దేవుళ్ళే, ఈ ముగ్గురు కూడా సరిసమానులే. ఈ ముగ్గురు కలిపి ఒకే దేవుడిగా ఉన్నాడని ఈరోజు త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవ పండుగ మనకి తెలియజేస్తాము. మీకు అర్థమయ్యే విధంగా నేను ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్తాను. సూర్యుడు తెలుసు కదా మనకి. సూర్యుడు చూసారా? ఎక్కడున్నాడు సూర్యుడు? ఆకాశంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు సూర్యుడు? అక్కడ ఒక ఆకారం ఉందా సూర్యుడికి? ఉంది. గుండ్రముగా ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడిలో ఏమున్నాయి? కిరణాలు ఉన్నాయి. కిరణాలు ఎక్కడికి వస్తున్నాయి? మన దగ్గర భూమి మీదకి వస్తుంది. ఆ కిరణాల్లో ఏమున్నాయి? వేడి ఉంది. కాబట్టి ఇప్పుడు సూర్యునిలో మనం చూసినట్లయితే సూర్యుడు ఉన్నాడా? సూర్యునికి ఒక ఆకారం ఉందా? సూర్యుడి నుంచి ఏమొస్తుంది? వెలుగు వస్తుందా? ఎండ వస్తుంది కదా. అంటే సూర్యునిలో ఏముంది? ఎండ ఉంది. ఆ ఎండలో ఏముంది?
ఎండ్ల గదిలో నుంచుంటే తెలుస్తుంది ఏముంది, వేడి ఉంది. అంటే సూర్యుల్లో ఏం మిళితమై ఉన్నాయి అక్కడ? సూర్యునికి ఆకారము, వెలుగు, ఎండ 3 ఉన్నాయి. కాబట్టి సూర్యుడు రాగానే మనం ఏమంటాం? ఆకారము, వెలుగు, ఎండ, వేడి వచ్చిందంటామా? సూర్యుడు వచ్చాడంటామా? సూర్యుడే. అంటే ఈ 3 కూడా ఒకే సూర్యుడిగా కనపడుతున్నాం. మనకి పిత, పుత్ర, పవిత్రాత్మ 3 కలిపి 3 వ్యక్తులు కలిపి ఒకే దేవుడిగా ఉన్నారు. ఉదాహరణకి మనం సూర్యుడిని చూద్దాం. సూర్యుడు ఎక్కడున్నాడు? ఆకాశములో ఉన్నాడు, అవునా? ఆయన కిందకు వస్తే, సూర్యుడి కిందకు వస్తే ఏమవుద్ది? మాడి మసి అయిపోతామా, అవునా కదా? కాబట్టి సూర్యుడు అక్కడే ఉండాలి. సూర్యుడు అక్కడే ఉండాలి. సూర్యుడు అక్కడే ఉన్నాడు కాబట్టి అక్కడే ఉన్నటువంటి సూర్యుడు ఏం పంపించాడు? వెలుగును పంపించాడు. ఎక్కడికి పంపించాడు? భూమి మీదకి. అంటే సూర్యుడి వద్ద సూర్యుడు అక్కడే ఉండి వెలుగును మాత్రం ఇక్కడికి మనకి పంపించాడు, అవునా? వెలుగు వచ్చింది కిందకి. వెలుగు వచ్చిన తర్వాత వెలుగులో ఏముంది? వేడుంది. వేడుందని నీకు ఎలా తెలుసు? ఎలా తెలుసు? నువ్వు వెళ్ళి వెలుగులో నిలబడితే, వెలుగులో ఆ సూర్యుడి నుంచి వచ్చినటువంటి ఎండలో నువ్వు నిలబడితే, ఆ వెలుగులో ఆ ఎండలో నువ్వు నిలబడితే నీ ఒళ్ళు ఏమవుద్ది? వేడెక్కు. అంటే ఆ ఎండలో ఏమున్నట్టు, ఆ వెలుగులో ఏమున్నట్టు? వేడుంది. ఇంట్లో ఉంటే శరీరం వేడెక్కుద్దా? ఎక్కదు. కాబట్టి ఆ వేడి ఎక్కడుంది? వెలుగులో ఉంది. కాబట్టి సూర్యునిలో ఏమున్నాయి? ఆకారం ఉంది, వెలుగుంది, వేడుంది. 3టిని కలిపి మనం ఏమన్నాం? సూర్యుడు అన్నాం. అలాగే పిత, పుత్ర, పవిత్రాత్మ ఈ 3టిని కలిపి ఒకే దేవుడు, ఒకే దేవుడుగా మనము కొనియాడుతున్నాం. 3 వ్యక్తులుగా ఉన్నప్పటికీ ఒకే దేవుడుగా ఉన్నాడు. పిత అయినటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు దేవుడు? పరలోక రాజ్యంలో ఉంటాడు. సూర్యుడు ఎక్కడున్నాడు? దేవుడు, యావే దేవుడు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉండాలి. ఆయన అక్కడే ఉండాలి. ఒకవేళ ఆయన కిందకి దిగొస్తే, యావే దేవుడు కిందకి దిగొస్తే, నీ దగ్గరకు వస్తే నువ్వు బ్రతకగలవా? నువ్వు బ్రతకలేవు. నిర్గమాకాండం చూడు. నిర్గమాకాండము 19వ అధ్యాయం 18-21 వచనం చదువుమా. నిర్గమాకాండములో యావే మోషేతో ప్రభువును చూచుటకు ఎవరును ఎవరు కూడా హద్దులు దాటి ముందుకు రాకూడదని ఇశ్రాయేలీయులను హెచ్చరింపుము. వచ్చినచో ఎంతమంది చనిపోవుదురో యావే కడకు. చాలు, ఇక్కడ ఆపేసేద్దాం. ఆ వాక్యాల్లో మనం చూసినట్లయితే దేవుణ్ణి చూడటానికి అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చారు. మోషే అంటున్నారు, అయ్యా దేవుణ్ణి మాకు చూపించంటున్నారు. ఆయన మోషే ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నీవు నన్ను చూడజాలవు, నా కాంతిని, నా వెలుగును నువ్వు తట్టుకోలేవు, నువ్వు చూడగలను. నేను కానీ నీ ముందుకు వస్తే నువ్వేం చేస్తావు? కాలి బూడిదైపోతావు, చనిపోతావు. కాబట్టి నువ్వు ఎంతగా ఆశపడుతున్నావు కాబట్టి నేను నీకు కనబడతాను. ఎలా కనబడతాను? కొండల సందులో నుంచి కొండల వెనుక భాగంలో నేను వెళతాను. ఆ 2 కొండల సందులోంచి మాత్రం ఒకసారి చూడని చెప్తాడు. అప్పుడు మోషే అక్కడ కొండ దగ్గర నిలబడతాడు. ఒక 2000 మంది దాకా ప్రజలు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు కొండ దిగువన ఉన్నారు. దేవుని చూడాలని ఆశతో వాళ్ళు చూస్తా ఉన్నారు. ఆ సమయంలో దేవుడు ముందుగానే తెలియజేశాడు, మీరు నన్ను చూడజాలరు, కాబట్టి నేను మీ ముందుకు వస్తే మీరు చనిపోతారు. కాబట్టి కొండ వెనుక భాగంలో, అది కూడా ముందుకు తిరిగిన వీపి భాగాన్ని చూపించాడండి ఆయన. వెనుక తట్టున కొండల వెనుక భాగంలో అలా ఒక్కసారి అటు వెళ్ళినప్పుడు 2 కొండల మధ్యలో ఉన్న సందు ద్వారా ఒక వెలుగు వచ్చింది. అర్థమైందా మీకు? వచ్చిందా? ఆ 2 కొండల మధ్యలో ఉన్నటువంటి ఈ సందు ద్వారా వెలుగు ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడైతే 2000 మంది మూర్ఛపోయి పడిపోయారు ఆ వెలుగు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుణ్ణి పిలుపు అడిగాడు, తండ్రి దేవుణ్ణి చూపించయ్యా. దేవుణ్ణి చూడగలమా? చూడలేం.
పిత అయినటువంటి దేవుడు ఎక్కడ ఉండాలి? పరలోక రాజ్యములోనే ఉండాలి. కాబట్టి ఆయన అక్కడే ఉంటాడు, రాకూడదు. ఆయన వస్తే మనం నశించుకోలేం, చూడలేము. ఆయన మనము వెలుగుని మనము తట్టుకోలేము. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, ప్రజలు నన్ను చూడలేరు కాబట్టి అనేక మంది ప్రవక్తలను ఎన్నిక చేసుకున్నాడు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రవక్తలే. వారి ద్వారా మనకి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మోషేని ఇశ్రాయేలు ప్రజల నాయకుడిగా చేసి ఇదిగో వాళ్ళ ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మీరు ఈ విధముగా జీవించండి, ఈ విధముగా జీవించండి, ఎలా జీవించడని హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటే దేవుని యొక్క మాట ఎవరు కూడా లెక్క చేయట్లేదు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, తండ్రి అయినటువంటి దేవుడు అనుకున్నాడు, అసలు ప్రవక్తలను ఎన్నిక చేసుకుని వాళ్ళని పంపిస్తుంటే వాళ్ళు మాట వింటలేదు కాబట్టి నేనే భూలోకంలోనికి వెళ్ళాలి, నేనే ఒక మనిషిగా జన్మించాలి. ఒక మనిషి ఎలా జీవిస్తే పరలోకంలోనికి వస్తాడో నేనే మార్గదర్శిగా ఉండి జీవించి వారికి నేర్పించాలనేటువంటి ఒక తలంపుతో ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఎలా వచ్చాడమ్మా? కుమారునిగా వచ్చాడు. ఆయనే పుత్రుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుని నుండి ఏమొచ్చింది అనుకున్నాం మనం? వెలుగు వచ్చింది. కాబట్టి ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు పరలోకంలో ఉన్నాడు కదా, పిత అక్కడే ఉన్నాడు కదా, పిత నుండి ఏమొచ్చింది భూలోకంలోనికి? పుత్రుడు వచ్చాడు. పుత్రుడు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు? ఈ లోకమునకు వెలుగునే నేనే, ఈ లోకం ఉన్నంత కాలము నేను ఉంటాను, కాబట్టి ఈ లోకమునకు వెలుగును నేనే అంటే కుమారుడు, పుత్రుడైనటువంటి దేవుడు కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చి ప్రభు తండ్రి యొక్క ఆజ్ఞానుసారం, ఆయన చిత్తానుసారము జీవించి ఆయన చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడు అయ్యాడు ఇక్కడ. అందుకని ఆయన అంటాడు, ఈ లోకమునకు వెలుగును నేనే. ఆయన వెలుగు. సూర్యుడి నుంచి వెలుగు ఎలా వచ్చిందో అలాగే తండ్రి అయిన దేవుడి నుంచి వెలుగులాగా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. తర్వాత ఈ వెలుగులో ఏముందనుకున్నాం? వేడుంది కదా. కాబట్టి ఈ వెలుగులో వేడుంది. మనుషులకు వేడి ఎప్పుడు వస్తుంది? ఆ వెలుగులోనికి వెళ్ళినప్పుడే వస్తుంది, అంతేనా? ఇప్పుడు పరలోకంలో నుంచి భూలోకంకి వచ్చింది ఎవరు? క్రీస్తు ప్రభు. ఈ లోకమునకు వెలుగు నేను. ఈ వెలుగులోనికి ఎవరైతే నిలబడతారో, ఈ వెలుగులోనికి ఎవరైతే వస్తారో, ఈ క్రీస్తు ప్రభులోకి ఎవరైతే వస్తారో వారికి ఏం తగ్గుతుందంట? వేడి, శక. అదే ప్రేరణ. ఆ వెలుగులో ఎవరైతే నివసిస్తారో వారికి ప్రేరణ జరుగుతుంది, ఆత్మ ప్రేరణ జరుగుతుంది. ఆ వెలుగులోకి రావటం అంటే ఏంటి? మామూలుగా ఎండలోకి వెళ్ళి నిలబడితే ఆ వెలుగులో వేడి వస్తుంది. క్రీస్తు ప్రభు వేడి ఎలా తగ్గుతుంది మనకి? వాక్యం చదవటం ద్వారా, పూజల్లో పాల్గొనడం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, దేవాలయ కార్యాలు చేయడం ద్వారా, దేవుని స్మరించడం ద్వారా, అనేక దైవ కార్యాలు చేయడం ద్వారా ఆ వెలుగులో ఉన్నటువంటి వేడి అంటే ప్రేరణ, ఆ పవిత్రాత్మ మనకి సోకుతుందని ఈ పిత, పుత్ర, పవిత్రాత్మ మనకు తెలియజేస్తుంది. ఎవరైతే ఆ వెలుగులో నిలబడతారో వారికే ఆ పవిత్రాత్మ వేడి అనేది తగులుతుంది. మనం ఎండలో ఉంటేనే మనకి వేడి వస్తుంది, నీడలో ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే పవిత్ర వేడి వస్తుందా? రాదు. అలాగే వెలుగైనటువంటి క్రీస్తులో ఎవరైతే నిలబడి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పవిత్రాత్మ ప్రేరణ జరుగుతూ ఉంటుంది. పవిత్రాత్మ ఏం చేస్తుందమ్మా? పోయిన వారం చెప్పారు ఫాదర్ గారు, పెంతెకోస్తు పండుగ రోజు పవిత్రాత్మ ఏం చేస్తుంది? మన పైన ఏం చేస్తుంది? ఈరోజు మీరు దేవాలయానికి వచ్చారంటే కారణం ఏంటి? పవిత్రాత్మ ప్రేరణ. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే మనలను పవిత్రాత్మ ప్రేరేపించి దేవుని సన్నిధికి చేరుస్తుందంట. పవిత్రాత్మ మనకి శక్తినిస్తుందంట. దేవుని కార్యాలు ఏది చేయాలన్నా కొంతమంది మన దేవాలయానికి నేను కానుకిస్తానండి అంటారు. అదేంటి? పవిత్రాత్మ ప్రేరణ ద్వారానే నువ్వు దేవాలయానికి కానుకగా నువ్వు ఇవ్వగలుగుతా ఉన్నావు. కాబట్టి పవిత్రాత్మ అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటుంది. పవిత్రాత్మ తన వాక్యాన్ని తను బోధించుకుంటుందంట. తన వాక్యాన్ని తను బోధించుకుంటుంది. ఏం చేస్తుంది? ఇప్పుడు క్రీస్తు ప్రభు వాక్కు ఉంది,
ఈ వాక్కును వివరించి బోధించాలి అంటే పవిత్రాత్మ ప్రేరణ ద్వారానే తనకు తానుగా బోధించుకుంటుందంట పవిత్రాత్మ. గురువులను, ఉపదేశకులను అనేక మంది మరి వారిని ఉపయోగించుకొని పవిత్రాత్మ ప్రేరణ చేత వారిని ప్రేరేపించి తన వాక్యాన్ని తనే బోధించుకుంటుందంట మనకు అర్థమయ్యే విధంగా. కాబట్టి పితాపుత్ర పవిత్రాత్మలో ఎంత పరమరహస్యం ఉందని మనకు తెలియదు. ఈ పవిత్రాత్మ ప్రేరణ ద్వారానే మనం ఇప్పుడు ఇదంతా కూడా మనము తను తానే బోధించుకుంటుంది. నిన్ను దేవుని వద్దకు నడిపించేది కూడా పవిత్రాత్మే, మనల్ని పవిత్ర పరిచేది కూడా, దేవుని బిడ్డలుగా చేసేది కూడా పవిత్రాత్మే అని ఈరోజు ఈ యొక్క పండుగ మనకి చక్కగా తెలియజేస్తా ఉంది. ఇంకా వాక్యాలు మనం చూసినట్లయితే ముగ్గురు దేవుళ్ళు చేసినటువంటి పని. తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు? పిత దేవుడు ఏం చేశాడు? సృష్టి జరిగింది. భూమి కలుగును గాక అన్నాడు, భూమి ఏర్పడింది. జంతువులు కలుగును గాక, జంతువులు ఏర్పడి. నీరు, సముద్రం ఏర్పడడం గాక, కొండలు మొత్తం అన్ని కూడా 6 రోజుల్లో సృష్టిని అంతా కూడా ఏర్పాటు చేశాడు. కుమారుడు ఏం చేశాడు? రక్షణ కార్యం, మనకి రక్షణ దయచేశాడు. పాపము నుంచి తొలగించి దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి చేశాడు. పవిత్రాత్మ ఏం చేసిందమ్మా? మనల్ని నూతనీకరించింది. జ్ఞానస్నానము ద్వారా మరి పవిత్రపరిచి మనల్ని పాపముతో పుట్టినటువంటి, జన్మ పాపముతో పుట్టినటువంటి మనల్ని జ్ఞానస్నానము ద్వారా పవిత్రాత్మ మనల్ని పరిశుద్ధపరుస్తుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ఈ వాక్యాలు మనం చూసినట్లయితే సృష్టి అంతటిలో తండ్రి అయినటువంటి దేవునికి పాత్ర ఉంది, అలాగే పుత్రునికి పవిత్రాత్మకి కూడా పాత్ర ఉంది. అలాగే రక్షణ కార్యములో పుత్రునికి పాత్ర ఉంది, అలాగే తండ్రికి పాత్ర ఉంది, పవిత్రాత్మకు పాత్ర ఉంది. అలాగే నూతనీకరించుటలో తండ్రికి పాత్ర ఉంది, యొక్క పుత్రునికి పాత్ర. అంటే ముగ్గురు సరిసమానులుగా ఉన్నారని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తాము. ఈ త్రిత్వము అనేది, ఈ పితాపుత్ర పవిత్రాత్మ అనేది ఎప్పుడు ఏర్పడింది? యేసు ప్రభు వచ్చిన తర్వాత కాదు, ఆదిలోనే ఉందంట. అందుకని ఈరోజు సువిశేషములో యేసు ప్రభు అంటున్నాడు, మత్తయి శుభవార్త 28వ అధ్యాయంలో 19వ వచనములో యేసు ప్రభు చెప్తున్నాడు. ఏం మాట చెప్తున్నాడు? మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమును వసుకుచు వారిని నా శిష్యులుగా చేయుడు అంటున్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట. అంటే యేసు ప్రభు రాకముందే ఉంది పిత, తర్వాత పుత్రుడు, పవిత్రాత్మ. ఈ ముగ్గురు కలిసి 3 పేర్లుగా ఉన్నాయా, ఒక పేరుగా ఉందా? 3 పేర్లుగా ఉన్నాయా? చూడండి, మళ్ళీ వాక్యం చదవండి అక్కడ. ఇప్పుడు ఒక పని మీద మిమ్మల్ని పంపిస్తాను బయటికి, ఫాదర్ గారి దగ్గరికి ఒక పని మీద పంపించినప్పుడు మేరీ, రోజా, శ్యామల వస్తుంది, పని చేసి పెట్టు అన్నా. అప్పుడు ఎవరు? అందరూ ఒకలే. రోజే, మేరీ, శ్యామల వస్తున్నారు అన్న. ఎంతమంది? 3. అక్కడ గమనించాలి, మన వాక్యాల్లో గమనించాలి. చూడండి, చదవం చూడండి. మీరు వెళ్ళి సకల జాతి జనులకును పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున్న అనుందా? నామములు అనుందా? నామమున్న అంటే ఇప్పుడు ఎన్నయ్యి? ఒకటే. వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఒకటే. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. దేవుడు పలికినటువంటి మాట నామమున అంటే 3 కలిపి ఒకే దేవుడిగా ఉన్నాడని చెప్తుంది. ఒకవేళ యేసు ప్రభు పిత, పుత్ర, పవిత్రాత్మ నామముల పేరట అన్నట్టయితే 3గా ఉండేవాడు. కాదు. అక్కడ చెప్తున్నాడు చక్కగా నామము, సింగులర్, ఒక పదమే వాడాడు. కాబట్టి పితాపుత్ర పవిత్రాత్మ 3 వ్యక్తులుగా ఉన్నప్పటికీ ఒకే దేవుడుగా ఆయన ఉన్నాడని వాక్యం మనకి హెచ్చరిక చేసి ఈరోజు పండుగ మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి తండ్రి కాలంలో ప్రేమగాను, ప్రభు కాలంలో కృపగాను, పవిత్రాత్మ కాలంలో సహవాసముగాను ఉన్నట్టు వాక్యం మనకి తెలియజేస్తాం. అందుకనే పూజలో మనకు పూజ ప్రారంభంలో మనం చెప్పుకుంటాం. పూజ ప్రారంభంలో ఫాదర్ గారి సిలువ గుర్తేసిన తర్వాత ఏం చెప్తారు? సిలువ గుర్తేసిన తర్వాత ఎవరైనా ఒక్కరు చెప్పండి. నేను కూడా చెప్పాను ఇందాక.
మనకు అప్పుడే ఆ టైంలోనే గుర్తొస్తుంది, తర్వాత గుర్తురావు. ఫాదర్ గారు పూజ స్టార్ట్ చేసినప్పుడు సిలువ గుర్తు వేసిన తర్వాత ఏం చెప్తారు? ఇందాక కూడా మనం ప్రార్థన ప్రారంభించేటప్పుడు ముందుగా ఏం చెప్తాం? మన నాథుడైనటువంటి యేసుక్రీస్తు కృప, దేవుని యొక్క ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండరుగాక. అంటే తండ్రి కాలంలో ప్రేమగా ఉంది, క్రీస్తు ప్రభు కాలంలో కృపగా ఉంది, పవిత్రాత్మ కాలంలో సహవాసముగా ఉందని మనకి వాక్యం చక్కగా హెచ్చరిక చేస్తాం. అందుకని ఈరోజు పండుగ పితా, పుత్ర, పవిత్రాత్మ ముగ్గురు వ్యక్తులని కూడా గౌరవించాలని, వారిని ప్రేమించాలని, వారి ముగ్గురు కాకుండా ఒకే దేవుడిగా ఉన్నారని, అన్నిటిలో కూడా వారి సరి సమానులని ఈరోజు పండుగ మనకి తెలియజేస్తాము. అవునా? ఎంత దేవుళ్ళు? ఇప్పుడు ఒక దేవుడు. ఎన్ని రూపాయలు ఉన్నారు ఆయన? ఇంకా మనకి అర్థమవుతారంటే కోడిగుడ్డు చూసుకోండి. గుడ్డు తెలుసా? కోడిగుడ్డు తెలుసా? కోడిగుడ్లు ఏముంటాయి? తెల్ల సన ఉంది, పసుపు సన అనకపోతే మనం అంటాంగా, ఏమంటాం? చందమామ ఉంటుంది, పెంకు ఉంటుంది. అవునా? పెంకు, సొన, చందమామ, ఈ మూడు ఉంటేనే గుడ్డు అవుతుంది. అంతేనా? అది కనపడగానే ఏం చెప్తాం పిల్లలకి? అరే పెంకు, సొన, చందమామ ఇదిగో అంటామా? మూడు ఉన్నాయి కదా మరి అందులో. అవన్నీ మూడు ఉంటేనే గుడ్డు. పిత, పుత్ర, పవిత్రాత్మ మూడు కూడా ఒకే దేవుడిగా ఉన్నాయి. అర్థమవుతుందా? కాబట్టి పెంకు లేకుండా సొన, చందమామ ఉండదు. సొన లేకుండా పెంకు, చందమామ ఉండదు. చందమామ లేకుండా ఉండదు గుడ్డు. చూసారా? ఈ మూడు కూడా ఏకమై ఉన్నాయి. అట్లాగే దేవుడు కూడా పిత, పుత్ర, పవిత్రాత్మ మూడు కూడా ఏకమైనటువంటి దేవుడని ఈరోజు పండుగ మనకి కొనియాడుతా ఉంది. ఇంకా మీకు బాగా చాలా ఉదాహరణలు మనం తీసుకోవచ్చు. ఒక మనిషిని మనం ఉదాహరణ తీసుకోవచ్చు. ఒక మనిషిని తీసుకుందాం. మనిషిలో ఏమున్నాయి? మనిషిలో శరీరం ఉంది, ఆత్మ ఉంది, మనస్సు ఉంది. అవునా? శరీరం లేకుండా ఆత్మ ఉంటుందా? ఆత్మ లేకుండా మనస్సు ఉంటుందా? మనస్సు లేకుండా శరీరం, ఆత్మ ఉంటాయా? మూడు కలిసే ఉంటాయి. ఒక వ్యక్తి వస్తాడు అనుకోండి, మనం పరిచయం చేయాలి. శరీరము, ఆత్మ, మనసు వస్తుంది చూడండి. అవి మూడు కలిపి ఉంటేనే ఒక మనిషి. ఆ మనిషి వస్తున్నాడు చూడని అంటాం. శరీరం లేకుండా ఆత్మ లేదు, ఆత్మ లేకుండా మనసు లేదు. ఒకదానికి ఒకటి మూడు కూడా లింక్ అయ్యి ఉన్నాయి. అవునా? ఈ మూడింటిని కలిపి ఏమన్నా మనం మనిషి అన్నాం. అట్లాగే పిత, పుత్ర, పవిత్రాత్మ ముగ్గురు కూడా సరి సమానులుగా ఉండి ఒకరు లేకపోతే ఒకరు లేరు. ముగ్గురు కూడా ఒకే దేవుడిగా ఉన్నాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. ఒకే దేవుడు. ఇంకా మీకు అర్థం కావాలంటే నీళ్లు, వాటర్ తీసుకోండి. నీళ్లుగా ఉన్నాయి. ఇది కాసేపుకి ఏమవుతుంది? ఐస్ గడ్డగట్టేస్తుంది. గడ్డగట్టినా సరే ఇది ఏ రూపము? నీరే. ఆవిరైపోద్ది, ఒక్కొక్కసారి ఆవిరైపోద్ది. అది కూడా నీరే. తర్వాత గ్లాసులో పోషిస్తాం, ఇది కూడా నీరే. ఎన్ని రూపాయల్లో ఉంది నీరు? 3 రూపాయలు ఉంది. గడ్డగట్టినట్టు రూపంలో దాన్ని గడ్డగట్టింది ఏమవుద్ది? నీరు అయిపోద్ది. ఆవిరైపోయింది ఏమవుద్ది? నీరు అయిపోద్ది. నీరుగా ఉన్నది నీరుగా అనడు. నీరు 3 రూపాయలు ఉంది కదా, మూడింటి స్థానాల్లో కూడా నీరే. అలాగే తండ్రి, పిత, పుత్ర, పవిత్రాత్మ మూడు కూడా ఒకే దేవుడుగా ఉన్నారని ఈరోజు మనకి త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవ పండుగ మనకి తెలియజేస్తా ఉంది. అయితే ఈ పండుగ రోజున మనం ఏం చేయాలి తెలుసుకున్నాం కదా. ఏం చేయాలి మనం? సిలువ వేస్తున్నాం కదా మనం. వేస్తున్నారా? ఈ పండుగ మనకి చెప్పేది ఒకే ఒక అంశం. ఏమిటంటే అది మనం ఎంతసేపు చెప్తున్నా ఒకటే భావం. పిత, పుత్ర, పవిత్రాత్మల ముగ్గురిని కూడా గౌరవించాలి, అవమానించకూడదని పండుగ మనకి తెలియజేస్తాము. మన అనుదిన జీవితంలో వారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ముగ్గురిని జ్ఞాపకం చేసుకుంటాం. ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారు మీరు? సిలువ గుర్తు ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సిలువ గుర్తులు ఎన్ని ఉన్నాయి? ప్రతి పనికి కూడా, ప్రతి పని ప్రారంభానికి ముందు మనం ఏం చేస్తాం? కనీసం బయటికి వెళ్ళేటప్పుడు బండి స్టార్ట్ చేయగానే వెంటనే సిలువ గుర్తు వేసుకుని బయలుదేరుతాం. ఏ పని అయినా సరే మనం వెంటనే వారిని జ్ఞాపకం చేసుకుని బయలుదేరుతాం. పిల్లలకు కూడా సిలువ గుర్తు వేసుకుని బయలుదేరు. అవునా? జ్ఞాపకం చేసుకుంటాం. సిలువలు 2 రకాలు ఉన్నాయి. సిలువ గుర్తులు 2 రకాలు.
గుర్తుపెట్టుకోవచ్చు చక్కగా. ఏంటి 2 గుర్తులు? చిన్న సిలువ, పెద్ద సిలువ. ఎప్పుడు వినలేదా? కొత్తగా చదువుతున్నారు. చిన్న సిలువ, పెద్ద సిలువ. చిన్న సిలువ ఎప్పుడు వేస్తారు? చిన్న సిలువ అంటే ఎంత చిన్నగా ఉందని, పెద్ద సిలువ అంటే పెద్దదని అనుకోవద్దు. చిన్న సిలువ, పెద్ద సిలువ రెండింటిని వాడతాం మనం, 2 సిలువలు. చిన్న సిలువ ఎక్కడ వాడతాం? చెప్పండి చెప్పండి. ఇందాక వాడారుగా మీరు, అన్ని మీరు చేసే మీరు వాడారు. పునీత యోహాన్ గారు రాసిన సువిశేషములోని భాగము ఏం చేస్తారు మీరు అప్పుడు? ఎక్కడేస్తారు సిలువ గుర్తు? నుదుటిన ఒక సిలువ గుర్తు, పెదాల మీద ఒక సిలువ గుర్తు, చిన్న గుర్తు. అవునా? చిన్న సిలువలేనా? ఓకే, చాలా ఇంపార్టెంట్ అనమాట. చిన్న సిలువ. పెద్ద సిలువ ఏం చేస్తాం? పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. 2 సిలువలు మనం వాడుతూ ఉంటాం. చిన్న సిలువను వాడుతున్నప్పుడు మొట్టమొదటి ఎక్కడేసామమ్మ మనం? ఎక్కడేసాం? నుదుటనేసాం. ఇక్కడ భుజం మీద ఎక్కడ నేర్చుకోవచ్చుగా, ఎక్కడే ఎందుకు వేయాలి? అదే ఈరోజు పండుగ మనకి తెలియజేస్తాం. పితా, పుత్ర, పవిత్రాత్మలో పండుగ మనకి తెలియజేస్తుంది. ఈ చిన్న సిలువ మొట్టమొదటి ఎక్కడేసామమ్మా? నుదుట మీద వేసుకుంటాం. ఈ నుదుటు శరీరానికి ప్రధానమైనటువంటి స్థానం. మన శరీరంలో ప్రధానమైనటువంటి స్థానము నుదురు, శిరస్సు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుణ్ణి సూచిస్తుంది. అందుకనే మనం ఏం చేస్తాం? అక్కడ నుదుట మీద శరీరంలో ప్రముఖమైనటువంటి మొదటి స్థానం కాబట్టి ఇక్కడ సిలువ గుర్తులు మనము వేసుకుంటాం. కాబట్టి నుదుటి నుండే మనకి ఆలోచనలు వస్తాయి. మైండ్, మెదడు, ఇక్కడి నుంచే మన సమస్తాన్ని కూడా మనం అంతా కూడా నిర్వహిస్తూ ఉంటాం. అందుకని తండ్రి అయినటువంటి దేవునికి గుర్తుగా నుదుట మీద సిలువ గుర్తు వేస్తాం. 2వ గుర్తు ఎక్కడేస్తాం? పెదాల మీద. పెదవులు దేనికి గుర్తు? మాటకి గుర్తు, నోటి మాటకు గుర్తు. మెదడులో నుంచి, తండ్రి దగ్గర నుంచి ఉన్నటువంటి ఆలోచనలు, తండ్రి ఇచ్చినటువంటి ఆ యొక్క సమస్యకు పరిష్కారాలు, ఆలోచనలు అన్నీ కూడా ఎక్కడి నుంచి బయటకు వస్తాయి? నోటిలో నుంచి బయటకు వస్తాయి. అందుకనే నోటి నుంచి వాక్కు వస్తుంది కాబట్టి ఆ వాక్యే ప్రభు అయిన యేసుక్రీస్తు అయ్యన్నాడు. ఆయన తండ్రి నుంచి వచ్చినటువంటి వాడు, తండ్రి నుంచి వచ్చినటువంటి వాడు. కాబట్టి ఈ వాక్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయనే మాట్లాడి సువార్తను ప్రకటించింది ఆయన. కాబట్టి ఆ వాక్కును మనం ఇక్కడ వాక్కును జ్ఞాపకం చేసుకుంటూ పెదవుల మీద వేసుకుంటాం. 3వ ఎక్కడ వేసుకున్నామా? హృదయం మీద. హృదయం దేనికి గుర్తు? హృదయం దేనికి గుర్తు? ప్రేమకు గుర్తు. హృదయం దేనికి గుర్తు? ప్రేమకు గుర్తు, పవిత్రతకు గుర్తు. హృదయం నుండి ప్రేమ వెలువడుతుంది, హృదయం నుండి కోపం వెలువడుతుంది, హృదయం నుండి అసూయ వెలువడుతుంది, హృదయం నుండి సమస్తము బయటకు వస్తుంది. కాబట్టి హృదయము దేవుడిచ్చింది ఏంటంటే హృదయము ప్రేమకు, పవిత్రతకు గుర్తుగా ఉంది. కాబట్టి ఇదిగో ప్రేమకు గుర్తుగా ఇక్కడ అంటే పవిత్రాత్మ ప్రేమ స్వరూపుడై ఉన్నాడు. ఆయనే మనల్ని ప్రేమించారు, ఆయనే మనల్ని ప్రేమించి ఆదరించి గౌరవించారు. అందుకనే వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఈ 3 దేవుళ్ళు కూడా 3 వ్యక్తులుగా ఉన్నటువంటి వారు కూడా ఒకే దేవుడుగా ఉన్నారు. ఒకే ఒక్క దేవుడు యేసు దేవుడు, కోటి సూర్యుల కన్నా మిన్న తేజోమయుడు. కోటి సూర్యుల కన్నా మిన్న తేజోమయుడు, స్వయం ప్రభావితుడు, సకల సృష్టికర్తడు. స్వయం ప్రభావితుడు, సకల సృష్టికర్తడు. సత్యం, జీవం, మార్గం, దీనులకతడు. ఒకే ఒక్క దేవుడు యేసు దేవుడు, కోటి సుడిల కన్న విన్న తేజోమయుడు. త్రిలోకాల సంకీర్తన కరుణామయుడు,
త్రిత్వైక దేవుడు శక్తిమంతుడు, త్రిలోకాల సంకీర్తన కరుణామయుడు. త్రిత్వైక దేవుడు శక్తిమంతుడు, వాక్యం ధ్యానించిన నిత్యం ప్రార్థించిన, వాక్యం ధ్యానించిన నిత్యం ప్రార్థించిన, నిత్యం నిరతం శరణం దయాపూర్ణుడు. ఒకే ఒక్క దేవుడు యేసు దేవుడు, కోటి సూర్యుల కన్న మిన్న తేజోమయుడు. ఆయన దయ కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు. ఆ పవిత్రాత్మ, ఆ శిలువ హృదయం మీద ఎందుకు చేస్తున్నామంటే ఆయన ప్రేమ స్వరూపుడని యొక్క వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. మరి శిలువ గుర్తు ద్వారా మనం ఏం చేస్తున్న రక్షణకు కారకులైనటువంటి ఈ ముగ్గురు వ్యక్తులను కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలి, అభిమానించాలి. మనం శిలువ గుర్తులు వేస్తాం. ఎలా వేస్తాం శిలువ గుర్తులు? అసలు శిలువ గుర్తు చేసుకునే టైం కూడా మనకు ఉండదు, అంత బిజీగా ఉంటాం. ఎందుకు పోతాం? నువ్వు అయిపోయినా పర్వాలేదు, నువ్వు శిలువ గుర్తు అయిపోయినా పర్వాలేదు, కానీ వేస్తే ఎలా ఉండాలి? అది దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి, అది దేవుణ్ణి గౌరవించేదిగా ఉండాలి. గురువు వస్తున్నారు మన దగ్గరికి, లేదా మాస్టర్, ఉపదేశ మాస్టర్ వస్తున్నారు, లేదా మనకు తెలిసిన ఎవరన్నా పెద్ద వ్యక్తి వస్తున్నాడు. ఆయనకి వందనాలయ్యా అని చెప్పిన దానికి వందనాలయ్యా అన్నదానికి తేడా ఉందా లేదా? దేన్ని నువ్వు గౌరవించావు చూసావు, అది నీ హృదయంలో ఉంటుంది. అందుకనే ఈరోజు త్రిత్వైక సర్వేశ్వరుడి మహోత్సవ పండుగ మనకి నేర్పేది ఏంటంటే, పితాపుత్ర పవిత్రాత్మల ఎడల మీరు ఎప్పుడు కూడా అశ్రద్ధ వహించవద్దు. వారిని గౌరవించే విధముగా మీరు వారిని స్మరణ చేసుకోమని రోజు పండుగ మనకి తెలియజేస్తా ఉంది. ఈ శిలువ గుర్తు నుదుటి మీద వేస్తున్నాం, నోటి మీద నుంచి హృదయం మీదకి వేసుకోవడం. అంటే ఇక్కడ వాక్కులో తలంపులన్నీ కూడా వాక్కు రూపంలో వచ్చి క్రియల రూపంలో త్రిత్వైక సర్వేశ్వరుడికి అంకితము చేయాలి. మనం చేసేటువంటి ప్రతి మన తలంపు కానీ, మన మాటలు కానీ, మన క్రియలు కానీ ఆ ముగ్గురు వ్యక్తులను అగౌరవపరచకుండా మనం ఎప్పుడు కూడా జాగ్రత్త పడాలని పండుగ మనకి తెలియజేస్తాం. వాటిని ప్రేమించాలని వాటిని మనకి హెచ్చరిక చేస్తాం. కాబట్టి అందుకని మనం ప్రవేశ గీతంలో పడతాం. ఏమని పడతాం? రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆకలి పడండి. తండ్రి కుమార శుభాత్మకును తగు స్తుతి మహిమలు కలుగక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమేన్. రాండి ఉత్సాహించి పాడుదాము. నీ రక్షణలో, నీ రక్షణ కార్యములో ముఖ్యమైనటువంటి వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వీళ్ళు ఎప్పుడు కూడా గౌరవం కలిగి ఉండాలి, వారిని గౌరవించాలని మనకి త్రిత్వైక సర్వేశ్వర మహోత్సవ పండుగ మనకి తెలియజేస్తుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? తర్వాత పెద్ద శిలువ. పెద్ద శిలువ వేస్తున్నారు కదా, ఎలా వేస్తున్నారు పెద్ద శిలువ? పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఏంటి దాని అర్థం? ఎన్నో సంవత్సరాల నుంచి మనం వేస్తున్నాం కదా, అసలు ఎందుకు వేస్తున్నాం మనం? దాని భావం ఏంటి? ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు మనల్ని, వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఏంటి మరి ఎందుకు వేస్తున్నారు చెప్పండి. పెద్ద శిలువ ఎక్కడ మొదలవుతుంది? పిత. ఎక్కడ ఎందుకు వేస్తున్నావు? పిత నుంచి పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మా నాన్న చెప్పాడు, నేను వేస్తాను. మా నాన్నకి మా తాత చెప్పాడు, నేను వేస్తాను. నేను మా పిల్లలకి మరే ఇట్టేసుకోరా, ఇట్టేసుకోరా, ఇట్టేసుకో. ఏంటి అసలు దాని భావం ఏంటి? ఎందుకు వేస్తున్నావు అసలు శిలువ? ఎప్పుడైనా ఆలోచన చేసావా?
ఈరోజు మనకి పండుగ చక్కగా మనకి తెలియజేస్తుంది. పిత ఎక్కడ వేసాం? ఎక్కడమ్మా? పైన వేసాం, నుదుట మీద వేసాం. నుదుట దేనికి గుర్తున్నామమ్మా? తండ్రి అయినటువంటి దేవునికి గుర్తు. ఆయన ఎక్కడ ఉంటాడన్నాము? పరలోకంలో పైన ఉంటాడు. కాబట్టి మన శరీరంలో పైభాగం ఏది? ఇది తండ్రి నుదుట. శరీరంలో ప్రధానమైన భాగము నుదురు. అందుకని పరలోక ప్రార్థన చెప్పేమంటాం. చెప్పండి, పరలోక ప్రార్థన మొదటి రోజు. పరలోకమందున్న మా యొక్క తండ్రి అన్న. ఎక్కడున్నాడు తండ్రి అయిన దేవుడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకము పైన. కాబట్టి మన శరీరంలో మరి ఉన్నతమైనటువంటి స్థానము, ప్రధానమైనటువంటి స్థానము శిరస్సు. కాబట్టి పిత పైన స్థానం, అవునా? తండ్రి అయినటువంటి దేవునికి గుర్తుగా పిత. అక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చామమ్మా? కిందకి తీసుకొచ్చాం, అవునా? తండ్రి అయినటువంటి దేవుని నుంచి కిందికి వచ్చినటువంటి తర్వాత ఇక్కడ ఏమంటున్నాం మనం? పుత్రుడు, అవునా? పుత్రుడు. పుత్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి. ఆయన అన్నాడుగా, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును నేనే అన్నాడు. పరలోకం ఎక్కడుంది? పైన ఉంది. తండ్రి అయినటువంటి దేవుణ్ణి సంబోధిస్తున్నాం, పిత. పిత దగ్గర నుంచి కిందికి దిగి వచ్చాడు కుమారుడు. అందుకనే పైన పిత వేస్తున్నాం, కిందకి కుమారుడిని తీసుకొచ్చాం. అంటే పరలోకం నుంచి భూలోకంలో కిందికి దిగి వచ్చాడు. కాబట్టి పిత. పుత్రుడు ఇక్కడ ఉన్నాడు. పుత్రుడైన తర్వాత పవిత్రాత్మ ఎక్కడ వేస్తున్నావు? ఏ పక్కన వేస్తున్నావు? ఇది వేసుకోకూడదు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున అనేయకూడదా? ఇటే ఎందుకు వేయాలి? సంవత్సరాల తరబడి వేస్తున్నావు కదా, నువ్వు చెప్పు. ఎందుకు వేయాలి? నేను ఇటేస్తా. ఏమంటారు మరి? కుమారుడు గుడి పరిశ్రమని కూర్చున్నాడని. ఇంకా యేసు ప్రభు అంటాడు, ఏమంటాడంటే యేసు ప్రభు, నా చేత శపించబడినటువంటి వారులారా నా ఎడమ పక్కకు రండి, నా చేత ఆశీర్వదించబడినటువంటి వారులారా నా కుడి వైపుకు రండి అని ఎప్పుడన్నారు? తీర్పు సమయంలో. తీర్పు తీర్చేటప్పుడు గొర్రెలను మేకలను ఏ విధంగా వేరు చేస్తారో అలాగే మనకు తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు జరిగేటప్పుడు ఆయన అంటాడంట, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారమునిచ్చితివి, వస్త్రహీనుడైనప్పుడు నాకు వస్త్రమునిచ్చితివి, దప్పికొని ఉన్నప్పుడు నాకు ఆహారమును తీర్చితివి, చెరసాలలో బంధించబడినప్పుడు నువ్వు నన్ను పరామర్శించవచ్చితివి, నా చేత ఆశీర్వదించబడినటువంటి వారులారా నా కుడి పార్శ్వమునకు రండి అన్నాడు. తర్వాత నాకు దప్పికైనప్పుడు నా దప్పిక తీర్చలేదు, నాకు ఆకలి అయినప్పుడు నాకు అన్నం పెట్టలేదు, వస్త్రహీనుడైనప్పుడు నాకు వస్త్రాలు ఇవ్వలేదు, నేను సంసారంలో బందీగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించలేదు. కాబట్టి శపించబడినటువంటి వారులారా నా ఎడమ పక్కకు రండి అన్నారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా మీరు మా దగ్గరికి ఎప్పుడు వచ్చారు? మీకు ఎప్పుడు మేము అన్నం పెట్టలేదు. నా దగ్గరికి ఎప్పుడు వచ్చారు? నేను ఎప్పుడు మీకు నీరు ఇవ్వలేదు. నా దగ్గరికి ఎప్పుడు వచ్చావయ్యా? నేను వస్త్రం ఎప్పుడు ఇవ్వలేదని అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు యేసు ప్రభు? ఏమన్నాడు అప్పుడు? ఈ లోకంలో బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి వారికి మీరు ఏది చేసినానో అది నాకు చేసినట్లే అని చెప్తారు. ఆ సందర్భంలో ఎడమవైపు శపించబడినటువంటిది పాపములకు గుర్తుగా ఉంది, కాబట్టి నాశనానికి గుర్తుగా ఉంది. అందువలన మనము జన్మ పాపముతో పుట్టాము. కాబట్టి మనం చేసినటువంటి పాపాలు కానీ, మనం చేసినటువంటి మన ఈ వ్యక్తిగత జీవితాన్ని బట్టి కానీ మనం ఏ స్థితిలో ఉన్నామంటే పాపపు స్థితిలో ఉన్నాం. అదే పక్క ఉంది? ఎడమ పక్కనే ఉంది. కాబట్టి ఎడమ పక్క పాపములో ఉన్నటువంటి నన్ను క్షమించి ఎక్కడికి తీసుకురావాలయ్యా? నీ ఆశీర్వాదం ఇచ్చేటువంటి కుడివైపుకి నన్ను తీసుకునిరా. అది గుర్తు అనమాట. సిలువ గుర్తు. పిత, పుత్ర, పవిత్రాత్మ ఎడమ పక్కన శపించబడినటువంటి వారు, నాశనకరములో ఉన్నవారు, పాపములో ఉన్నటువంటి వారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ స్థితిలో ఉన్న నన్ను క్షమించి నన్ను కుడి వైపుకు తీసుకురాయ్యా అని సంబోధిస్తూ ఈ స్త్రీ గుర్తులు మనం వేస్తాం. తర్వాత ఏమంటాం? ఆమెన్. ఆమెన్ అంటే అర్థం ఆమెన్.
ఎస్, పితా పుత్ర పవిత్రాత్మ నామం. ఆమెన్. ఆమెన్ అంటే కలుగును గాక. ఏంటది? కలుగును గాక. నువ్వు ఎంత ప్రార్థన చేసినా చివరిలో నువ్వు ఆమెన్ అనకపోతే అది వ్యర్థమే నీకు. కలుగును గాక, దేవుడు కలుగును గాక అంటే అయిపోతుంది. అందుకనే ఆమెన్ అనేది చాలా ముఖ్యం. అందుకని మనం ప్రార్థన చేస్తాం. ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా మంచి ఆరోగ్యాన్ని దయచేసి అన్ని చెప్పుకున్న తర్వాత చివరిలో ఆమేన్ అంటే ఇప్పుడు నేను చేసిందంతా కూడా నాకు కలుగును గాక, అది ఆమేన్. ఇప్పుడు అర్థమైందా? చిన్న సిలువ, పెద్ద సిలువ. చిన్న సిలువ ఎందుకు వేస్తున్నాం, పెద్ద సిలువ ఎందుకు వేస్తున్నాం? ఈ సిలువలు వేసేటప్పుడు పిత పుత్ర పవిత్ర ముగ్గురికి కూడా అగౌరవం కలగకుండా వేయాలి. అర్థమైందా? మీరేదో పని మీద వెళ్తారు, పని మీద వెళ్తా ఎడాపెడా గుర్తులు వేయద్దు. ఒకవేళ టైం లేకపోతే బాగండి. నువ్వు వేసేటువంటి సిలువ గుర్తు వలన దేవుడు అవమానపడకూడదు, సంతోషపడాలి. అందువల్ల నీకు సమయం లేకపోతే ప్రశాంతంగా నిలబడి నీకు ఎప్పుడు సమయం దొరుకుతుంది అప్పుడే నువ్వు సిలువ గుర్తు వేయమని ఇది రోజు పండుగ మనకు చక్కగా తెలియజేస్తాం. కాబట్టి వీరిని ఏం చేయాలంట? పితా పుత్ర పవిత్ర ఆత్మలని మనం ఏం చేయాలి? గౌరవించాలి. తండ్రిని గౌరవించాలి. తండ్రిని గౌరవించాలంటే ఏం చేయాలమ్మా? తండ్రికి గౌరవ మర్యాదలు మనం చెల్లించుకోవాలి. మీ ఇంట్లో తండ్రి ఉన్నాడు కదా, మీ తండ్రిని మీరు గౌరవిస్తారా? యారా పోరాని పిలుస్తారా? గౌరవించాలి. అలాగే ఆధ్యాత్మిక తండ్రిని కూడా నువ్వు గౌరవించాలి. అందుకనే 10 ఆజ్ఞల్లో ఉంది కదా, 4వ ఆజ్ఞ ఏంటి? నీ తల్లిదండ్రులను, నీ సృష్టికర్తను నువ్వు గౌరవించాలి. అందుకనే పిత దేవుణ్ణి నువ్వు ఎప్పుడు కూడా గౌరవపరచమని ఈరోజు పండుగ మనకి తెలియజేస్తాము. మరి దేవుణ్ణి గౌరవించాలి. నాన్న అనుకోండి, నాన్న రా కూర్చో అని కూర్చోబెట్టి, ఆడపిల్లైతే ఏం చేద్దంట? ఆడపిల్లైతే ఏం చేద్దే? కోడిగుడ్డండి పెడుతుందని చెప్తారు. అవునా? గౌరవిస్తుంది. ఆడపిల్లలు ఉన్నవాడు బెటర్. ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లలు ఉన్నవాడే బెటర్. చూస్తున్నాం మగపిల్లల తల్లిదండ్రులు వచ్చి పాపం ప్రార్థన చేయమని అడుగుతున్నారు. మరి ఆడపిల్లలే చాలా బెటర్. మరి ఈ ఆడపిల్ల రేపు అత్త అవుతుంది మళ్ళీ, అక్కడ మారిపోతుంది అంతా కూడా. కాబట్టి ఈనాటి సమాజంలో మరి తండ్రిని మనం గౌరవిస్తాము. మరి ఆధ్యాత్మిక తండ్రిని మనం ఏం చేయాలి? ఇప్పుడు మరి ప్రభువుని మనం గౌరవించాలంటే ఏం చేయాలి? 1వ కొరింథీలు 10వ అధ్యాయము 31వ వచనం. నీవు తినినను తాగినను ఏమి చేసినను దానంతటిని దేవుని మహిమ కొరకు, అదే గౌరవించడం అంటే. ఏ పని చేసినా ఆ పని ద్వారా దేవునికి గౌరవము కలగాలి. అది తండ్రిని గౌరవించడం అంటే, పిత దేవుణ్ణి గౌరవించడం అంటే. అలాగే కుమారుని గౌరవించడం, పుత్రుని గౌరవించాలి. కుమారుని ఎలా గౌరవిద్దామా? యోహాను శుభవార్త 5వ అధ్యాయం 22వ వచనం. తండ్రి ఎవనికి తీర్పు విధించడు, తీర్పు విధించు సర్వాధికారము కుమారునికి ఇచ్చును. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించాలని ఆయనట్లు చేసెను. తండ్రి బాగా ధనికుడు అనుకుందాం. ఒక వ్యక్తి మనకి బాగా పరిచయం అన్న వ్యక్తి, బాగా అధికుడు, సంపన్నుడు, డబ్బు బాగా ఉంది, మంచి ధనికుడు, మన ఊర్లో గొప్పవాడు ఆయనే. ఆయన కొడుకుని ఏం చేస్తాం మనం? ఈయన మాత్రం నమస్కారం పెట్టి నువ్వు పోరా అవతలకి అంటామండి. ఈయన్ని కూడా మనం గౌరవిస్తున్నాం. ఈయన అసలు ఎందుకు గౌరవిస్తున్నాం? ఆయన తండ్రిని బట్టి ఈయన్ని గౌరవిస్తున్నాం. ప్రభు అదే చెప్తున్నాడు, తండ్రిని బట్టి కుమారుని కూడా గౌరవించాలి. ఎందుకు గౌరవించాలంటే తండ్రి తీర్పు చేయడు. తండ్రి తీర్పు చేయడంట. ఎందుకంటే తండ్రి సమయం అయిపోయింది, కుమారుని సమయం వచ్చింది. కాబట్టి తీర్పు తీర్చేటువంటిది సర్వాధికారం ఎవరికి ఇచ్చాడంట? కుమారునికి ఇచ్చాడు.
కాబట్టి తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా నీవు గౌరవించాలి. కుమారుని గౌరవించినటువంటి వాడు తండ్రిని కూడా గౌరవించినట్లని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభుకి సమస్తము కూడా గౌరవించాలి. ఫిలిప్పీలకు రాసిన లేఖలో చక్కగా రాయబడి ఉంది. అక్కడ ఫిలిప్పీలకు రాసిన లేఖలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది అక్కడ? చదవండి. అందువలననే పరలోకము, భూలోకము, పాతాళలోకము, సమస్త లోకాలన్నీ ఆయన క్రీస్తు మోకాలు వంచవలసిందే. అర్థమైందా? అందుకనే అంత ఘనమైనటువంటి నామాన్ని, యేసు అనేటువంటి నామాన్ని తండ్రి ఆయనకు ప్రసాదించాడంట. సర్వాధికారం ఆయనకి ఇచ్చాను కాబట్టి తండ్రి అయినటువంటి దేవుణ్ణి నన్ను ఏ విధంగా గౌరవించారో అలాగే నేను పంపినటువంటి కుమారుని కూడా మీరు అలాగే గౌరవించాలని ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక. పుత్రుని గౌరవించాలి, పుత్రుని ప్రేమించాలి. గౌరవిస్తామా? ప్రేమిద్దామా? ఇంపార్టెంట్ ఏదైనా పాడండి. ప్రేమించేదా యేసు రాజా, ప్రేమించేదా, ప్రేమించేదా, ప్రేమించేదా. మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, మట్టిలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ఆరాధించదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రిని గౌరవించాలి, కుమారుని గౌరవించాలి. ఇంకోటి ఏంటమ్మా? పవిత్రాత్మను కూడా గౌరవించాలి. పవిత్రాత్మను కూడా గౌరవించాలి. ఎలా గౌరవిస్తాం పవిత్రాత్మని? 1వ కొరింథీయులకు రాసిన 1వ కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 16వ వచనం. చాలు. దేవుని ఆలయం. పవిత్రాత్మను మనం ఎలా గౌరవించాలంటే, పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక అని మనము గౌరవిస్తాము. పవిత్రాత్మ మనలో నివాసం ఉంటుంది కనుక, పవిత్రాత్మ ఎక్కడ నివాసం ఉంటుందంట? దేవాలయంలో నివాసం ఉంటుంది. దేవాలయం అంటేది నీ దేహమే దేవుని యొక్క ఆలయము. పవిత్రాత్మ నీ దేహం అనేటువంటి దేవాలయంలో నివాసం ఉంటుంది కాబట్టి పాపముతో దేవుని యొక్క ఆలయాన్ని నువ్వు కళంకపరచకూడదు. ఈ దేహం అనేటువంటి దేవాలయాన్ని నువ్వేం చేయాలంట? పవిత్రముగా కాపాడుకోవాలి. అదే పవిత్రాత్మను నువ్వు గౌరవించుట. ఈరోజు పండుగ మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఏం పండుగ అది? త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవ పండుగలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, పితకు, పుత్రునకు, పవిత్రాత్మకు సమానమైనటువంటి గౌరవ మర్యాదలు చెల్లించి ఒకే ఒక్క దేవుడిగా ఉన్నాడని వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తాడు. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడమ్మా?
ఎక్కడున్నాడు? పరలోకములో. అవునా? పరలోకములో తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుణ్ణి, పవిత్రాత్మ కూడా. ఇప్పుడు పవిత్రాత్మ మనకి అన్ని సకల స్వస్థతలు, సకల అన్నింటినీ కూడా మనకు సమకూర్చేది పవిత్రాత్మ. యేసు ప్రభు మోక్షారణం అయిపోయేటప్పుడు ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడంటే, మీరు పవిత్రాత్మను పంపిస్తాను, ఆ పవిత్రాత్మ నింపబడిన ఆ శక్తితో మీరు సువార్తను బోధించుడి. ఒక ఆదరణకర్త. వాళ్ళ పవిత్రాత్మ మనకి ఆదరణకర్తగా ఉంది. వాటి ముగ్గురు సరిసమానం, వీరిని ఆరాధించి గౌరవించమని ఈరోజు పండుగ మనకి చక్కగా తెలియజేస్తా ఉంది. కాబట్టి పితాపుత్ర పవిత్రాత్మలు మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి ఆశలు దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.